శ్రీ గురుభ్యో నమః. లక్ష్మీ కుబేర మంత్రాన్ని జపించడం వల్ల సంపద, శ్రేయస్సు, మానసిక శాంతి, సానుకూలత, సామరస్యం వంటివి పెంపొందుతాయని చెబుతూ ఉంటారు. ఈ లక్ష్మీ కుబేర మంత్రం జపించడానికి అనుకూలమైన సమయాలు మరియు పాటించవలసిన నియమాలు. తెల్లవారుజామున జపించడం మంచిది. శుక్రవారాలు, దీపావళి, అక్షయ తృతీయ వంటి శుభదినాలలో ఈ మంత్రాన్ని జపించడం చాలా మంచిది. ఈ మంత్రాన్ని పూర్తి విశ్వాసం మరియు చిత్తశుద్ధితో జపించాలి. లక్ష్మీదేవితో కలిసి పూజించడం వల్ల కుబేరుడు భక్తుడికి చాలా ప్రయోజనాలను అందిస్తాడు. కుబేరుడు సంపదకు దేవుడు. లక్ష్మితో కుబేరుడిని పూజించడం వల్ల ప్రతిఫలం లభిస్తుంది. లక్ష్మీ కుబేర మంత్రాన్ని ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ధనలక్ష్మి కొలువై ఉండాలని, డబ్బుకు ఎప్పుడూ కొరత ఉండకూడదని కోరుకుంటూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే కొన్ని వాస్తు నియమాలు పాటించడం చాలా ముఖ్యం. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన పనులు చేయడం వల్ల ఇంట్లో సిరి సంపదలు నిరంతరం వృద్ధి చెందుతూనే ఉంటాయి. ఇంట్లో ఆర్థికంగా అభివృద్ధి సాధించడానికి కొన్ని వాస్తు చిట్కాలు అవసరం. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాస్తు శాస్త్రంలో ఈశాన్య దిశకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ దిశను కుబేర స్థానంగా భావిస్తారు. కుబేరుడు ధన సంపదల అధిపతి. ఈశాన్య దిశను శుభ్రంగా ఉంచడం వల్ల ఇంట్లో ధనానికి సంబంధించిన సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి. ఈశాన్యంలో పూజ గది ఏర్పాటు చేయడం అనేది వాస్తు శాస్త్రం ప్రకారం చాలా ఉత్తమం. పూజ గదిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఈ దిశలో బరువైన వస్తువులు ఏమీ కూడా పెట్టకూడదు. బరువైన వస్తువులు పెట్టడం వల్ల గృహంలో ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుబేర యంత్రం ప్రతిష్ఠించడం వల్ల ధనలాభం కలుగుతుంది. కుబేర యంత్రాన్ని ఇంట్లో ఉత్తర దిశలో ప్రతిష్ఠించడం వల్ల ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు. కుబేరుడు ధన సంపదల అధిపతి. ఆయనను ప్రసన్నం చేసుకోవడం వల్ల ఇంట్లో ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. కుబేరుని పూజించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. కుబేరుడిని యంత్ర రూపంలో పూజించడం చాలా మంచిది. కుబేర యంత్రానికి రోజు దీపం వెలిగించాలి. అంతేకాకుండా కొత్త ఇల్లు కట్టేటప్పుడు కుబేరుడి దిశను పరిగణనలోనికి తీసుకోవడం వల్ల ఆయన ఆశీర్వాదం మనకి లభిస్తుంది. ఇల్లు కట్టేటప్పుడు ఈశాన్య దిశలో ఎటువంటి అడ్డంకులు లేకుండా చూసుకోవాలి. అలాగే గృహాన్ని నిర్మించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. చెప్పులు, చెత్తను ఈశాన్యంలో ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. ఈశాన్యంలో మెట్లు కట్టకూడదు. మెట్లు కట్టడం వల్ల ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే స్నానాల గదిని ఈశాన్యంలో నిర్మించకూడదు. డబ్బును ఎప్పుడు ఉత్తరం వైపు పెట్టాలి. ఇలా చేయడం వల్ల ధనలాభం కలుగుతుంది. ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచాలి. మురికిగా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించదు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీపం వెలిగించాలి. ఈ నియమాలను కనుక పాటిస్తే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. ధన సంపదలు వృద్ధి చెందుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ చిట్కాలు పాటిస్తే సకల శుభాలు కలుగుతాయి. సంపద పెరుగుతుంది. మన కష్టాన్ని, ప్రయత్నాన్ని కూడా జోడించి ఫలితాలను పొందడానికి మన ప్రయత్నం మనం చేయాలి. వాస్తు నియమాలను పాటించడంతో పాటు కష్టపడి పనిచేయడం వల్ల ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి.
హిందూ మతంలో సంపదను పెంపొందించుకోవడానికి కుబేరుడిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. ఇంటి ఉత్తరం దిక్కుకు అధిపతి కుబేరుడు కనుక ఉత్తర దిక్కుని కుబేరుని నివాసంగా భావిస్తారు. ఐశ్వర్యానికి దేవుడైన కుబేరుడి యొక్క కరుణను పొందిన వ్యక్తి జీవితంలో ఏ విధమైన ఆర్థిక సమస్యలతో బాధపడడు. అతనికి ఏ విధమైన ఆర్థిక సమస్యలు రావు. ఉత్తర దిక్కును కుబేరుడి దిక్కుగా భావిస్తారు కనుక ఈ దిశను వాస్తు శాస్త్ర దోషాలు లేకుండా ఉంచడానికి ఇంటి ఉత్తరం వైపు గోడపై కుబేర యంత్రాన్ని అమర్చుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి తలుపు ఎప్పుడూ ఉత్తరం వైపు తెరిచే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా కుబేరుడి అనుగ్రహం ఆ గృహానికి లభిస్తుంది. అంతేకాదు లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. ఆ ఇంటిపై ఎల్లప్పుడూ లక్ష్మీ కుబేరుల యొక్క ఆశీర్వాదం ఉంటుంది. ఇంట్లో కుబేర యంత్రాన్ని ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది కనుక కుబేర యంత్రాన్ని ఆచారాల ప్రకారం పూజించిన తర్వాత ఇంటి ఉత్తర దిశలో మాత్రమే ఉంచండి. ఇలా చేయడం వల్ల కుబేరుడి ఆశీస్సులు ఆ ఇంటి యజమానిపై సదా నిలిచి ఉంటాయి. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసిన అవసరం ఉండదు. అంతేకాదు ఆగిపోయిన ఆర్థిక పరమైన పనులన్నీ కూడా క్రమక్రమంగా పూర్తి అవ్వడం ప్రారంభమవుతాయి. జీవితంలోని ఇతర సమస్యల నుండి కూడా ఉపశమనం పొందుతారు. అందువల్ల కుబేర యంత్రాన్ని ఇంట్లో ఉంచే ముందు ఏర్పాటు చేయవలసిన దిశను గుర్తుపెట్టుకోండి. వాస్తు శాస్త్ర నియమాలను పాటించకుండా కుబేర యంత్రాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. స్వస్తి శుభమస్తు.